హాయ్ ఫ్రెండ్స్, ఐపీఎల్ 2026 నగారా మోగక ముందే ఆరెంజ్ ఆర్మీ క్యాంపస్లో సందడి మొదలైంది. గత సీజన్లో రికార్డుల మోత మోగించిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి సరికొత్త వ్యూహంతో బరిలో దిగుతోంది. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయం కారణంగా ఆరంభ మ్యాచ్లకు దూరం కానుండడం పెద్ద రచ్చకు దారితీసింది. మరి ఈ నేపథ్యంలో ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎలా ఉండబోతుంది? కొత్తగా వచ్చిన లియామ్ లివింగ్స్టోన్, ఇషాన్ కిషన్ పాత్ర ఏంటి? లెట్స్ వాచ్. ముందుగా టాప్ ఆర్డర్. ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. వీరిద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పవర్ ప్లేలో ప్రత్యర్థి బౌలర్లను భయపెట్టడమే వీరి పని. నంబర్ 3 ఇషాన్ కిషన్. కమిన్స్ లేని సమయంలో ఇషాన్ కిషన్ కి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఇషాన్ కిషన్ రాక జట్టుకు పెద్ద బలం. మిడిల్ అండ్ లోవర్ ఆర్డర్. నంబర్ 4 నితీష్ కుమార్ రెడ్డి. టీమిండియా ప్లేయర్గా ఎదిగిన మన తెలుగు తేజం ఈసారి ఇంకా కీలకం కానున్నాడు. నంబర్ 5 హెన్రిక్ క్లాసన్. ప్రపంచంలోనే బెస్ట్ టీ20 ఫినిషర్ క్లాసన్. క్రీజులో ఉంటే స్కోర్ బోర్డ్ రాకెట్లా దూసుకెళ్తుంది. నంబర్ 6 లియామ్ లివింగ్స్టన్. వేలంలో 13 కోట్లు పెట్టుకున్న ఈ ఇంగ్లాండ్ ఆల్రౌండర్ ఎస్ఆర్హెచ్ మిడిల్ ఆర్డర్ కు ఎక్స్ట్రా బూస్టప్ ఇస్తాడు. నంబర్ 7 అనికేత్ వర్మ. దేశవాళీ క్రికెట్లో అదరగొడుతున్న అనికేత్ వర్మ ఫినిషర్ గా బాధ్యత తీసుకోనున్నాడు. బౌలింగ్ యూనిట్. కమిన్స్ లేకపోవడం బౌలింగ్ లో లోటు కనిపిస్తుంది. పేసర్లు హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కట్, ఈశాన్ మలింగ. డెత్ ఓవర్లలో హర్షల్ పటేల్, స్లో బాల్స్ కీ రోల్ ప్లే చేస్తాయి. స్పిన్నర్స్ జీసన్ అన్సారీ లేదా హర్షద్ దూబే. రవి బిష్ణోయ్ వంటి స్టార్ స్పిన్నర్ లేకపోవడం కొంత మైనస్ కావచ్చు, కానీ యంగ్ టాలెంట్ పై కావ్యమారన్ నమ్మకం ఉంచారు. ఎస్ఆర్హెచ్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్. బ్యాటింగ్ లైనప్ 1 నుండి 8 వరకు హిట్టర్లే. బలహీనతలు: డెత్ బౌలింగ్ లేకపోవడం, అనుభవం లేని స్పిన్నర్ విభాగం. ఇంపాక్ట్ ప్లేయర్ శివం మావి లేదా హర్ష దుబే పరిస్థితులను బట్టి లోపలికి వస్తారు. పేపర్ మీద ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ మళ్ళీ 250 స్కోర్ చేసేలా కనిపిస్తుంది, కానీ బౌలింగ్ విభాగం ఆ పరుగులను కాపాడుకుంటుందా లేదా అన్నదే అసలు ప్రశ్న. మీ అభిప్రాయం ప్రకారం ఎస్ఆర్హెచ్ ఈసారి టైటిల్ గెలుస్తుందా? మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కింద కామెంట్ చేయండి. మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.